9 నెలల్లోనే చేతల ప్రభుత్వంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా 4,000 రూపాయలకి పెన్షన్ ఇవ్వడం అంటే 3,000 చేర్చి మొదటి మాసం నుంచి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ పార్టీ. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 చెప్పాం, 3 కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. 2 స్కీమ్లు ఆల్రెడీ. అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది యాక్చువల్లీ. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ ని డబుల్ లైన్ చేయడం జరిగింది. దీనికోసం మోడీ గారు 1,332 కోట్లు శాంక్షన్ జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత ఈ స్కీమ్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన ఎంపీ పాత్ర కూడా, లక్ష్మణ్ ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఆయన కృషి ఫలితమే ఈ రోజు మనకు తిరుపతి కాట్పాడి డబుల్ లైనింగ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది. జగదీష్ నాయుడు గారు మేడం చెప్పి అన్ని విధాలా ఇది ఉపయోగపడుతున్న రైతులకు, ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులకు కానీ, మన వాళ్ళు ఈ మిల్క్ ఏమన్నా చిల్లింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా పక్క ఊళ్ళలో అమ్ముకోవాలన్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా. అందువల్ల ఈ జిల్లా ఆర్థికంగా పురోగతి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది. తిరుపతి, తమిళనాడుకి చాలా విషయాలు, ఈవెన్ వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మొత్తాల్లో కార్గో ట్రైన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మొత్తం చాలా మొత్తాల్లో మనం ఆ జిల్లాకు మార్పిడి చేయడం అంటే ఎక్స్పోర్ట్ లాంటిది చేయడం జరుగుతుంది. తద్వారా మన జిల్లాకు కూడా మంచి ఆదాయం, రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారికి ముఖ్యంగా మన యొక్క కృతజ్ఞతలు. అశ్విని వైష్ణవ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మన కోసం పోరాడిన పురంధరేశ్వరి గారికి, అందరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత.